నమస్కారం, మెట్రో న్యూస్కి స్వాగతం. నేను బి రామ్చంద్. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలు విసుగు చెందారని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 45వ వార్డులో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 45వ వార్డు అశోక్ నగర్, అజ్ముద్దీన్ నగర్లో అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలు చెప్పిన అన్ని సమస్యలను విన్న ఆయన తమ ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ 5 ఏళ్లలో పేద మధ్యతరగతి ప్రజల బ్రతుకులు అయోమయంలో పడ్డాయని ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల ధరలు పెరిగి ప్రజలు జీవనం సాగించాలంటేనే భారమైపోయిందన్నారు. ప్రజల భవిష్యత్తు కోసం బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు రూపొందించారన్నారు. ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా తమ పరిపాలన ఉంటుందని తెలిపారు. ఇక కర్నూలులో తాను గెలిస్తే పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. సర్వనాశనమైన రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి వైపు నడిపించాలంటే తమ పార్టీ రావాల్సిందేనని టీజీ భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాణిక్యమ్మ, టీడీపీ సీనియర్ నేతలు సుంకన్న, సుందర్రాజు, రవికుమార్, జనసేన పార్టీ ఉమెన్ ఎంపవర్మెంట్ చైర్మన్ రేఖ, రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్, టీడీపీ నేతలు లక్ష్మణ, నాగరాజు, జయన్న, శాషావళి బూత్ ఇన్ఛార్జీలు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 45వ వార్డుకు చెందిన పలువురు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో జయన్న, రామకృష్ణ, నారాయణ, వెంకటేష్, రాముడు, రమేష్, ఓంకార్ తదితరులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు కష్టపడతామని అన్నారు. కర్నూలులో టీజీ భరత్ గెలిస్తే తమ భవిష్యత్తు బాగుంటుందన్న నమ్మకం తమకుందన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నామని తెలిపారు. ప్రజలందరిలో చైతన్యం తీసుకువచ్చేందుకు కష్టపడతామని వారు హామీ ఇచ్చారు. 6 గ్యారెంటీలు, 6 భవిష్యత్ గ్యారెంటీలు మా సార్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు గారు. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ కావాలా, నాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ అందాలా, సరైన వాళ్ళకి అర్హులకు అందరికి అందాలా అంటే నేను ఉంటేనే అందుతుంది తల్లి. సో మీరు అందరు కూడా ఓటేసి గెలిపిస్తేనే పాసిబుల్. ఏమా మీకు 3 గ్యాస్ సిలిండర్లు కావాలి కదా సంవత్సరానికి ఫ్రీగా, మరి రావాలా కావాలా అంటే నాకు ఓటేసి గెలిపియాలా తల్లి. ఎందుకంటే ఇక్కడ నాయకుడు ఉంటేనే కదా ఎవరెవరికి అర్హులు ఉండే వాళ్ళందరికీ కావాలా అంటే మనం పోరాడి గట్టిగా చెప్పి చేపించగలుగుతాం. సో అందుకనే ఓటేసి గెలిపియండి అంటున్నాం. మన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి తల్లి. 15,000 వాళ్ళు చేసింది ఒకరికి ఇంటికి, చెప్పిండేదేమో అందరికి ఇస్తామని. మన దాంట్లో ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు ఉంటే అందరికీ వస్తుంది 15,000. అంటే ఒక్కొక్కరికి 15,000, ముగ్గురు ఉంటే ఒక్కొక్కరికి 15,000 సంవత్సరానికి. తర్వాత మహిళలకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1,500, 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు ఉండే వాళ్ళకి 1,500 వస్తుంది. తర్వాత యూత్కి డిగ్రీలు చదివి పీజీలు చేసి జాబ్ రాలే నెలకి 3,000 వస్తుంది మన దాంట్లో. ఇవన్నీ కావాలా రావాలా అంటే ఇక్కడ నేను గెలుస్తేనే అవన్నీ పాసిబుల్ తల్లి. ఇప్పుడు నేను అక్కడంతా తిరిగి వచ్చినాను తల్లి. ఒక చోట చెప్పారు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నారని. పెద్ద ఆయన ఒక ఆయన ఇక్కడే ఉన్నారు, అదే మెయిన్ రోడ్లో. వాళ్ళకి అన్ని స్కీమ్స్ తీసిపడేశారంట. చెప్పిండేది ఏం పెద్ద డైలాగ్ ఏం చెప్పాడు మీరు విన్నారా? గుర్తుందా? నేను గుర్తు చేస్తా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీని చూడం, అవన్నీ పెద్ద డైలాగ్లే. బట్ రియాలిటీ శూన్యం. మన పార్టీతో ఉన్నారంటే కట్టన్ని. మీరంతా కూడా చేయాల్సింది ఒక అవకాశం అందరికి ఇచ్చారు, చూశారు. మీరు ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వండి, సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి. 2 సైకిల్స్ అమ్మా, మరి ఒక సైకిల్ ఉండదు, 2 సైకిల్స్. అంటే 2 మెషిన్లలో 2 సైకిల్కి వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. కన్ఫ్యూజ్ కావద్దండి, ఎందుకంటే వాళ్ళు చాలా కుట్రలు పొందే దాంట్లో ఉంటారు. ఒకటి సైకిల్ వేయండి, ఒకటి మాకేయండి, అన్నిట్ల అబద్ధాలు అన్ని పుట్టిస్తుంటారు. సో అవన్నీ నమ్మకుండా ఒకటే సైకిల్ పోతే 2 మెషిన్లలో సైకిలే వేసి రండి. పిల్లల ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నేను ఎన్నో పనులు చేయబోతున్నా. 5 ఏళ్లలో నేను 6 గ్యారెంటీలు చేస్తే 20 ఏళ్ళ లైఫ్ వస్తుందమ్మా. అవన్నీ ఆలోచన చేసి ఒక్క అవకాశం సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని చెప్పి చెప్తూ థ్యాంక్ యూ. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆర్య వైశ్యులందరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని
దృఢ నిశ్చయంతో ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న వయస్సులు అందరూ కూడా నిన్నటి వరకు భయపడినారు. ఈ దుష్టశక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఏమేమి మా మీద కేసులు పెడతారని చాలామంది బయటకు రాకుండా భయపడి ఈరోజు ఇంతవరకు రాలేకపోయారు. కానీ ఇప్పుడు 100% వయసులో ఒకటి 100% ఇవాళ వాళ్ళ మనసులో పడింది. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావడం అవసరం. ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా అటువంటి వ్యక్తి ఉంటేనే అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు నమ్ముకొని మనం మిగిలిన వయసులంతా రేపు సపోర్ట్ చేస్తే 100% మన ఓట్లు వేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. మనందరికీ ఒక ధైర్యము, వ్యాపారస్తులు కాపాడుతాడు అనే ఒక ధైర్యం వయసులో వచ్చింది కాబట్టి వయసులందరూ సంఘటితంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ వయసులో మీటింగ్ పెట్టి మా లాంటి లీడర్లను పిలిచి, నన్ను టూడి రాకేష్ను పిలిచి ప్రతి ఒక్కరు కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తూ అక్కడ సంబంధించినటువంటి క్యాండిడేట్లను పిలిచి అసెంబ్లీ పార్లమెంట్ పోటీ చేసే క్యాండిడేట్లను పెట్టి ముందుకు తీసుకోపోతున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా వైశ్య సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే రాష్ట్రం అన్ని విధాలా బాగుపడుతుందని పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచిడత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓర్వకల్లు మండలం వెంకటాపురం, చన్నంశెట్టిపల్లె, కొమరోలు గ్రామాలలో అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచిడత వెంకటరెడ్డి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఆమె రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్తుకు గ్యారంటీకి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొమరోలు గ్రామానికి చెందిన వైసీపీ గ్రామ నాయకుడు సీఎం వెంకటేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, చన్నంశెట్టిపల్లె గ్రామానికి చెందిన వైసీపీ గ్రామ ముఖ్య నాయకులు తిమ్మారెడ్డి, జి వెంకటేశ్వర్లు, కటారి శివతో పాటు 40 కుటుంబాలు వైసీపీని వీడి గౌరిచిడతమ్మ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచిడత వెంకటరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందటంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, మండల అధ్యక్షుడు గోవిందరెడ్డి, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, మండల నాయకులు నన్నూరు విశ్వేశ్వర్ రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, పాలకొలను సుధాకర్ రెడ్డి, పాణ్యం వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, హుసేనాపురం సర్పంచ్ పెద్దస్వామి, మండల తెలుగు యువత అధ్యక్షుడు సామన్నగారి రామచంద్రుడు, వెంకటాపురం గ్రామ నాయకులు కేశవరెడ్డి, భాస్కర్ రెడ్డి, రామచంద్రుడు, బీజేపీ పార్టీ బీరప్ప, సోమయాజులపల్లె గ్రామం నాగమల్లేష్, సంజీవ, రాయలసీమ విద్యార్థి విభాగం జేఏసీ అధ్యక్షుడు శ్రీరాములు, నవ్యాంధ్ర జేఏసీ అధ్యక్షుడు అయ్యస్వామి, తిప్పయిపల్లె సుధాకర్ రెడ్డి, మండల మైనారిటీ నాయకులు మహబూబ్ బాషా, మాజీ బుగ్గ దేవస్థానం చైర్మన్ చంద్రగోపాల్, న్యాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగముని, చింతలపల్లె సర్పంచ్ వెంకటరమణ, చన్నంశెట్టిపల్లె వెంకట సుబ్బయ్య, కొమరోలు గ్రామ నాయకులు శ్రీరాములు, మండల ఎస్సీఎస్ఎల్ నాయకులు ఏసేబు మరియు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనకు మే 13వ తేదీ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో మీరందరూ ఎంపీ అభ్యర్థిని, ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తా ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరిచిడతారెడ్డి అనే నేను పోటీ చేస్తా ఉన్నా. మీ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేయించి గెలిపించాల్సిందిగా మేము. కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా తాను చేపట్టిన కార్యక్రమాలకు సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటానని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు బీటీ నాయుడు అన్నారు. పార్టీ నూతన జిల్లా అధ్యక్షులుగా
తిక్కారెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఆకెపోగు ప్రభాకర్ను నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ కర్నూలు జిల్లా నూతన అధ్యక్షులుగా పాలకుర్తి తిక్కారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఆకెపోగు ప్రభాకర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్, శాసన మండలి సభ్యుడు బీటీ నాయుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు కేవీ సుబ్బారెడ్డి, కేఈ జగదీష్, తుగ్గలి నాగేంద్ర, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడమే ధ్యేయంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ముఖ్యంగా నూతన జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు స్వీకరించిన తిక్కారెడ్డి, ఆకేపోగు ప్రభాకర్లకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని వెల్లడించారు. పార్టీని అధికారంలోకి తీసుకురావటమే ప్రతి ఒక్కరి ధ్యేయంగా భావించాలని సూచించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం అభ్యర్థులుగా అవకాశం రాని వారందరికీ అధినేత నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని వెల్లడించారు. కర్నూలు జిల్లా 7 అసెంబ్లీలు గెలవడం ఖాయం. పార్లమెంట్ ఎన్నికలు ఒక కురవ సోదరుడికి ఇచ్చాం, పంచలింగాల నాగరాజుకి అని చెప్పి 2 వాల్మీకులకి ఇచ్చాం. అలాగే మంచి చదువుకున్నటువంటి అడ్వకేట్కి కోడుమూరు ఎమ్మెల్యే ఇచ్చాం. ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ భరతయ్య గారికి ఇచ్చాం. పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కేఈ కుటుంబానికి పత్తికొండ నుంచి ఇచ్చాం. లింగాయత్ సమాజికానికి సంబంధించి ఆలూరు నుంచి ఇచ్చాం. అలాగే ఆలూరు నుంచి బీజేపీ తరఫున మా టీమైన మంచి ఒక డాక్టర్ వాల్మీకి ఇచ్చాం. మంత్రాలయం నుంచి రాఘవేంద్ర రెడ్డి అని చెప్పి ఒక వాల్మీకి ఇచ్చాం. ఎమ్మెగనూరు నుంచి కీర్తిశేషులు మా సోదరులు బియు మోహన్ రెడ్డి గారి కుమారుడు జయనాగేశ్వర రెడ్డికి ఇచ్చాం. మేము మంచి లీడర్షిప్ ని ఈ రోజు మన కర్నూలు జిల్లాకి ఇస్తున్నాం. కాబట్టి మాలో చిన్నటువంటి కొన్ని పొరపాట్లు వాటిని సరిదిద్దితే 7 అత్యధిక మెజార్టీతో కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయటక్క మోగిస్తుంది. కొండారెడ్డి బుద్ధు మాదే, కర్నూలు మాదే అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఈ రోజు నాకు అధ్యక్షత వహించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా సోదరులకు, పెద్దలకు అందరికి కూడా నమస్కారాలు. యాక్చువల్ గా జగదీష్ గారు చెప్పిన త్యాగం కన్నా ఇంకా పెద్ద ప్రమోషన్, పెద్ద బాధ్యత పెట్టినారనుకుంటున్నా. ఇప్పుడు స్టేట్ లీడర్ తీసుకోబోతున్నారు బీటీ నాయుడు గారికి. మన తిక్కారెడ్డి గారికి ప్రమోషన్ ఇచ్చి 7 కాన్స్టిట్యున్సీస్ ని గెలిపించే కెపాసిటీ ఆయనకు ఉంటుంది. ఎందుకంటే 2 times సార్ నించున్నారు, అసెంబ్లీ పోటీ చేశారు. ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. షేర్ చేసుకొని ఆ 7 కాన్స్టిట్యున్సీస్ లో కూడా గెలిపిస్తారు. అండ్ ఎట్లయినా రిజర్వ్ కూడా ఉంది సార్ దగ్గర, మంచి రిజర్వ్. అధిష్టానం బాగా నిర్ణయం తీసుకొని తిక్కారెడ్డి గారు అయితే 100% 77 సీట్స్ గెలిపించగలుగుతారన్న కెపాసిటీ ఉంటుందని ఆన్ ఏ సీరియస్ నోట్. ఎందుకంటే సార్కి ఎక్స్పీరియన్స్ రియల్గా 2 terms చేయడము. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉండేది పోటీలో చేసే వాళ్ళకి ఉన్నంత ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి పోటీ చేయకుండా ఉండే వాళ్ళకి కొద్దిగా తేడా ఉంటుంది. సో సార్కి డీప్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ అందరికీ షేర్ చేస్తారు కాబట్టి 7 కాన్స్టిట్యున్సీస్లో ఖచ్చితంగా నాకు తెలిసి మంచి అడ్వాంటేజ్ ఉంటుందని ఆశపడుతున్నా. అందరినీ కూడా కలుపుకొని అన్ని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్లు ఏవైతే ఉన్నావో అందరినీ కూడా ఒక తాటిపై తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా ముందుకు పోవడం జరిగింది. సో ఏదైతేనేమి పార్టీ ఆయనకి ఇచ్చినటువంటి, నాకు కూడా తెలుసు, మేము రాత్రి 8 మాట్లాడుకుంటూ ఇక్కడ వచ్చింది మెసేజ్, ఆయనను అన్న అధ్యక్షుడిగా మనం ఇట్లా అంటే సరే ఏదైతేనే మాకైతే మేము పార్టీ కోసం పనిచేసాం, చంద్రబాబు నాయుడు గారికి పనిచేస్తాం. 25 సంవత్సరాలు పనిచేసినటువంటి మా సోమశెట్టి అన్న కూడా ఆయన కూడా మన 2 రోజులు పనిచేసినా ఏనాడు బాధపడలేం. ఎందుకంటే పార్టీ గురించి మనకు వ్యక్తులుగా పార్టీ గెలుసాల. నాకు వాళ్ళు వద్దు వీళ్ళొద్దు, వాడు ఓడిపోతే నాకు వస్తుంది, వీడు ఓడిపోతే అందరూ వాడినారంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు కాదు కదా. అందరు కలిస్తేనే, అందరూ ఎమ్మెల్యేలు అయితేనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి అందరూ కలిసి కట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా. మా జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి మా తిక్కారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో మా అందరం, మరి మాకు ముఖ్యంగా గురువు సోమశెట్టి అన్న గారు ఇలా ఉంటారు. వారి యొక్క సూచనలు సలహా ప్రకారం కూడా మేమందరికీ ఉండి ముందుండి నడిపిస్తాం. ప్రధానంగా మా భరతన్న గారికి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ తీసుకురావాలని కూడా మా అందరికీ మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. కర్నూలు టౌన్ అభివృద్ధి చెందాలంటే
ఓన్లీ టీజీ కుటుంబం తప్ప ఎవరితో కాదు. ఇప్పుడు నేను అనకూడదు, కులవాడైనా ఇప్పుడు బివై రామయ్య ఉన్నాడు, ఆయన ఏం చేయలేకపోయినాడు. ఆయనకు నేను ఆపోజిట్ గా చేస్తానని ప్రామిస్ చేసినాడు, ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పినాడు. ఖచ్చితంగా ఇక్కడ వైసీపీని ఖచ్చితంగా ఓడిస్తాము. అన్ని 7 నియోజకవర్గాల్లో తిరుగుతాను నేను. నాకు అవకాశం ఇచ్చినట్లయితే ఇప్పుడు అప్పుడు వీటి నాయుడు నాకు చెప్పిండే, ఇప్పుడు అన్న తిక్కారెడ్డి అన్న కూడా నాకు ఎక్కడ అవకాశం ఇచ్చినా కూడా 7 నియోజకవర్గాలు తిరిగి నేను ఖచ్చితంగా గెలిపించుకొని వస్తానన్నా. వాల్మీకుల ఓట్లన్నీ మన టీడీపీకి ఖచ్చితంగా అన్ని ఓట్లు వేయగలుగుతాను. మిగతా బీసీ ఓట్లు కూడా వేపిస్తాను. కాబట్టి విషయం పెద్దలకు తెలియజేస్తాను. ఇచ్చే పదవికి కరెక్ట్ మనిషి బీటీ నాయుడు అన్న మనకు మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా మంచి మనిషికే ఇచ్చారని చెప్పారు. అది బీటీ నాయుడు అన్న గారి గొప్పదనం. ఇకపోతే కొంచెం బాధగా ఉన్నా ఒక పక్క సంతోషంగా ఉంది. ఎందుకంటే తిక్కారెడ్డి అన్న ఎంతమందిలో ఉన్నా నన్ను గుర్తించి భూమమ్మ అంటాడు. ఒక సొంత చెల్లెలకి ఆప్యాయంగా ఎలా పలకరిస్తాడో అట్లా నన్ను దగ్గర తీసుకున్నావు మంచి తిక్కారెడ్డి అన్న. నువ్వు ఎక్కడ కూర్చుంటే రాజకీయాలకు పనికావు, నీ గురించి నువ్వే చేసుకోవడానికి ఎట్లా నువ్వు బాగుపడేది ముందుకురా అంటాడు. అట్లా ధైర్యం చెప్పే మనిషి తిక్కారెడ్డి అన్న గారు అధ్యక్షుడైనందుకు మరింత సంతోషపడుతూ మీ అందరి సమక్షంలో నేను ఇంకా కష్టపడి పనిచేస్తానని తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అన్న నాకు కొద్ది కాలం క్రితమే పరిచయం అయినా కూడా అసలు ఆయన మంచితనం కానీ ఆయన మాట తీరు కానీ మన కర్నూలు నియోజకవర్గంలో గెలుపుకి ఆయన మాట తీరు, ఆయన యొక్క ఉత్సాహము, ఆయన యొక్క అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. అన్ని కాన్స్టిట్యున్సీలను గెలిపించడానికి అన్న మరింత ముందుకొచ్చి మాలాంటి వాళ్ళందరినీ ఉపయోగించుకొని మేము కూడా మా భరతన్న ఆధ్వర్యంలో ఆయనకు సైనికులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. అన్న మమ్మల్ని అందరినీ కార్పొరేటర్స్ అయితే ఏంటి, ఇన్ఛార్జీలు అయితే ఏంటి, అందరినీ ఉపయోగించుకోండి అన్న. మీకు కావాల్సిన చోట మేము అందరం ముందుకు వచ్చి పనిచేస్తాము. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ బంధువులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాకు సంబంధించి నూతన అధ్యక్షులుగా మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు పాలకుర్తి తిక్కారెడ్డి గారిని నియమించడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆయనకు బాధ్యతలు, ప్రస్తుత అధ్యక్షుడిగా నేను బాధ్యతలు అప్పగించబోతున్నాను. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మా సోదరుడు ప్రముఖ న్యాయవాది అగేపోగు ప్రభాకర్ గారు ప్రధాన కార్యదర్శిగా కూడా ఈరోజు 4 గంటలకు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి గ్రామ, వార్డ్, మండల్, నియోజకవర్గం, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా పెద్దలు కానీ, అదేవిధంగా మా సోదరిమణులు, యువ నాయకులు, సీనియర్ నాయకులు, అదేవిధంగా వివిధ పదవులు అనుభవించినటువంటి పెద్దలు అందరూ కూడా ఎంతో సహకరించారు. మీ యొక్క సహకారం అమోఘం, అద్భుతం. మీ యొక్క సహాయ సహకారాలతో కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఒక టీం వర్క్గా పార్టీ ఏది ఆదేశించినా, రాష్ట్ర పార్టీ కానీ మనమందరూ కూడా కలిసి జిల్లా పార్టీ కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలను సమర్థవంతంగా చేయగలిగాం. మరి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పాదాభివందనం చేస్తూ ఈ యొక్క బృహత్తరమైనటువంటి బాధ్యత అప్పచెప్పినటువంటి పెద్దలకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శ్రీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆర్య నరసింహులు, కార్యదర్శి చెన్నకేశవరాజు అన్నారు. ఈ మేరకు శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామివార్ల కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో
స్వామివార్ల కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆర్య నరసింహులు, కార్యదర్శి చెన్నకేశవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల గురించి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని తిలకించారు. ఆలయంలో కళ్యాణోత్సవం నేపథ్యంలో ఆలయంతో పాటు ఆలయ పరిసరాలలో ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని వివరించారు. చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. మా చెన్నకేశవ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము మా దేవాలయ కమిటీ వారు దిగ్విజయంగా జరిపిస్తూ ఉన్నారు. అలాగే మా వంతు మాకు వచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం పరుచుకొని కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించాము. ఈరోజు ఎంతో వైభవమైనటువంటిది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానం నందు వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీ చెన్నకేశవ స్వామివారికి ఎంతో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగినది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రులైనారు. జై శ్రీమన్నారాయణ. కళ్యాణ కార్యక్రమం చెన్నకేశవ స్వామి శ్రీదేవి భూదేవి అంగరంగ వైభవంగా ఈ చెన్నకేశవ స్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం మా కమిటీ సభ్యులతో మేము అందరం కలిసి ఈ కార్యక్రమం మా వీధి ప్రజలు, మా వీధి పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. కండేరి ప్రాంతంలో నిరుపయోగ స్థలంలో గుడిసెలు వేసుకున్న వారిని ఖాళీ చేయించిన అధికారులు వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు నగరంలోని కండేరి వీధిలో గత 40 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలకు సంబంధించిన గుడిసెలను నగరపాలక సంస్థ అధికారులు అక్రమంగా తొలగించారని విమర్శిస్తూ బాధితులు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాధితుల తరపున ప్రతినిధులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న స్థలంలో పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని, అక్కడే చర్చిలు కూడా నిర్మించుకున్నారని వివరించారు. ఇందుకు సంబంధించి నగరపాలక సంస్థకు పన్నులు, విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తున్నారని వివరించారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈరోజు తెల్లవారుజామున ఆ స్థలం నుంచి పేదలను గుడిసెలు ఖాళీ చేయించి రోడ్డు పాలు చేశారని విమర్శించారు. వారికి వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా పడి ఉన్న ఒక డంపి అట్లాంటి స్థలాన్ని ఎలాంటి సంపాదన లేని వాళ్ళు నిరుపేదలు వాళ్ళు కొట్టాలు వేసుకొని చిన్న 3 సెంట్ల స్థలంలో ఒక కొట్టము, ఒక చర్చి, 10 కొట్టాలు వేసుకొని నివాసం ఉంటున్నారు. వాళ్ళు రోజువారీ కూలి, రిక్షా పని. వాళ్ళకి ఎలాంటి వసతి అలాంటివి ఏం బయట ఏం లేవు. వాళ్ళకి ఆస్తులు లేవు, పాస్తులు ఎలాంటివి లేవు. వాళ్ళు కేవలం రోజు రిక్షా తొక్కుకొని జీవనం సాధించుకుంటున్నారు. అలాంటి 40 ఏళ్ళ నుంచి ఇంతవరకు వాళ్ళకి ఎవరు అని ఎలాంటి ప్రభుత్వ అధికారులు కానీ ఎలాంటి ఇది చేయలేదు. వాళ్ళకి అంటే ఫోర్స్ చేయలేదు ఖాళీ చేయాలని కానీ ఎవరు చేయలేదు. మొన్న ఒక 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది సార్ ఇది. వాళ్ళని ఎలాగైనా అక్కడి నుంచి ఖాళీ చేయించాలని చెప్పి వీళ్ళు ప్రభుత్వ అధికారులే, వీళ్ళు అందరికీ జాబులు ఉన్నాయి. వీళ్ళని అన్యాయంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఉన్నా కానీ ఆ రూల్స్ తెలిసి కూడా ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా, వార్నింగ్ ఇవ్వకుండా, వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వకుండా సడన్గా వచ్చి పొద్దున 6 గంటలకు వచ్చి ఖాళీ చేయించేశారు. చిన్న పిల్లల్ని ఇంట్లో నుంచి బయటికి లాగేసి దౌర్జన్యంగా మొత్తం కూల్చివేశారు సార్. కమిషనర్ గారే వాళ్ళకి అదే స్థలంలో కానీ ఖచ్చితంగా వాళ్ళకి పునరావాసం కల్పించాలని మేము ఆశిస్తున్నాం. ఇది కండేరి వీధి కోటర్స్ల మధ్యన కొట్టాలు వేసుకొని 42 ఏళ్ళు అయింది. ఇన్నేళ్ళు ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఏ మినిస్టర్ ఏ సార్ వచ్చినా ఏమనలేదు. ఈ 4-5 ఏళ్ళ నుంచి తీయాలా, మేము పార్క్ కట్టాలా, అవి కట్టాలంటే మేము కమిషనర్ దగ్గరకు వచ్చినాము, ఆఫీసుల దగ్గర పోయినాము, పెద్ద మినిస్టర్ల కాడికి పోయినాము. మీకు న్యాయమమ్మా ఏం కానీయమన్నారు. మొన్న కూడా పోయినాము, సరే అన్నారు. వాళ్ళు మీకు టైం ఇప్పిస్తాము, మేము మాట్లాడతామన్నారు. చీకట్ల పావుదా కారుకు వచ్చి తలుపులు తట్టడం, మంచులనల్లా పోలీసులు పట్టుకునడం, వేసుకొట్టడం.
మాకు చర్చి కూడా తీసేసినారు. గుళ్ళు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, దర్గాలు ఉన్నాయి, మాకు చర్చి లేదు. చర్చి కొట్టాలు అవన్నీ కొట్టాలు తీసి మేము రోడ్డు పైన. మాకు ఏమైనా ఉద్యోగం ఉంటే ఇప్పుడే పంపించండి. యానన్నా కొట్టం ఉన్నట్టయితే ఇప్పుడే పంపించండి. ఏండ్ల నుంచి పెళ్లి చేసుకొని ఆన్నే ఉండము, అట్టనే బతుకుతుండము. మావేం మాడీలు కాదు, మావి కొట్టాలి. మాకు న్యాయం చేయండి, మాకు కావాలా న్యాయం. సాక్ష్యం ఛాలెంజ్ చేసినారు సార్. మేము చేసుకుంటే తినాలా లేకుంటే లేదు సార్. మేము ఎవరు చెప్పాలా? మా బాధలు ఎవరు తీరుస్తారు? మాకు ఎవరు న్యాయం చేస్తారు సార్? మా పావులు సూరి మల్లికార్జున అదే సూరి మల్లికార్జున పావులు రాజు ఆడోళ్ళంటే. రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో పార్టీ ఎంపీ అభ్యర్థి నాగరాజుతో కలిసి వాకర్లతో టీడీపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్ వచ్చిన నగరవాసులను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్, ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజుతో కలిసి రానున్న ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో పాటు జనసేన పార్టీ నాయకులు అర్షద్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు వాకింగ్కు వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలకరించి రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు ప్రకటించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరించిన వారు తమను గెలిపిస్తే కర్నూలు అసెంబ్లీతో పాటు పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్టీబీసీ కళాశాల మైదానంలో క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులను కలుసుకున్న కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు రానున్న ఎన్నికల్లో తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో దశాబ్దాలుగా తాము క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని వివరించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని క్రీడాకారులు గుర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా వాకింగ్కు వచ్చిన వారితో పాటు క్రీడాకారులు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తామని హామీ ఇవ్వటం విశేషం. అనంతరం వారు స్టేడియం రహదారిలో పర్యటించి రానున్న ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలోని మార్వాడీల కోసం గుజరాత్ రాష్ట్రంలోని మార్వాడి యూనివర్సిటీ రీజనల్ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయటం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న స్కందాలో ఏర్పాటు చేసిన మార్వాడి యూనివర్సిటీ రీజనల్ కార్యాలయాన్ని ఆయన కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజుతో కలిసి ప్రారంభించారు. నగరంలోని పాత ఈద్గా ఎదురుగా ఉన్న స్కంద బిల్డింగ్లో ఏర్పాటు చేసిన మార్వాడి యూనివర్సిటీ ప్రాంతీయ కార్యాలయాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్, ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల డీన్ లింగేశ్వరరెడ్డి, ప్రాంతీయ కార్యాలయం ఇన్ఛార్జ్ కురవ మద్దిలేటి, జనసేన నాయకుడు అర్షద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మార్వాడి యూనివర్సిటీ గుజరాత్ రాష్ట్రంలో ఉందని, దీనికి సంబంధించిన రీజనల్ కార్యాలయాన్ని కర్నూలు నగరంలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. మార్వాడి యూనివర్సిటీలో కర్నూలు జిల్లా నుంచి గత ఏడాది 100 మందికి పైగా విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారని వివరించారు. దీనిని గుర్తించిన తాము మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన రీజనల్ కార్యాలయాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా కర్నూలు నగరంలో ఏర్పాటు చేశామని వివరించారు. మార్వాడి యూనివర్సిటీలో చేరాలనుకున్న విద్యార్థులు లేదంటే యూనివర్సిటీ గురించి వివరాలు తెలుసుకోవాలనుకున్న వారు కర్నూలు నగరంలోని తమ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించి తెలుసుకోవచ్చని వివరించారు. కాగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యం కోసం మార్వాడి యూనివర్సిటీ ప్రాంతీయ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ అవకాశాన్ని మార్వాడి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ ఈ బ్రాంచ్ రీజనల్ ఆఫీస్ని మన కర్నూలులో స్టార్ట్ చేయడం జరిగింది. కర్నూలులో స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనకి లాస్ట్ ఇయర్ చూసినట్టుగైతే కర్నూలు జిల్లా నుంచి మాత్రమే దాదాపుగా 100+ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం జరిగింది.
సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మార్వాడి యూనివర్సిటీ డైరెక్ట్ ఆఫీస్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. నాతో పాటుగా మన ఫ్యాకల్టీ అనిల్ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా కుర్వా మద్దిలేటి గారు, మీ అందరికీ తెలిసిందే, కర్నూలు జిల్లాలో మీకు అందరికీ తెలిసిన పేరు. సో మద్దిలేటి గారు ఈ బ్రాంచ్ని చూస్తుంటారు. ఎవరైతే పిల్లలు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో లేదా కోర్సెస్ రిలేటెడ్ కానీ కాలేజీకి సంబంధించిన విషయాలు కానీ ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో వారు ఇక్కడికి వచ్చేయచ్చు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఈ మేరకు నగరంలోని మున్సిపల్ హై స్కూల్ మైదానంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని మున్సిపల్ హై స్కూల్ మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం యువనేత టీజీ భరత్ స్వామి వారి పాదుకలను తలపై ఉంచుకుని కళ్యాణోత్సవ వేదిక వరకు తీసుకువెళ్లారు. అనంతరం అశేష భక్తుల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవ వేడుకల నేపథ్యంలో నగరంలోని మున్సిపల్ హై స్కూల్ మైదానంతో పాటు పరిసర ప్రాంతాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకారుడు హయగ్రీవాచారి భక్తులకు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ విశిష్టతను వివరించారు. ప్రదీపకుడు రాముడు విగ్రహం రూపు దాల్చినటువంటి ధర్మం, సాధు సత్యపరాక్రముడు, చిన్నతనం దగ్గర నుంచి జన్మించిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు ధర్మాన్ని కాపాడినటువంటి ధర్మదేవుడు రాముడు. కాబట్టి ఇప్పటికీ ఏదన్నా పొరపాటైతే రామరామ అంటున్నాం, ఏదన్నా ఆనందిస్తే రామరామ అంటున్నాం. ఇంతకీ రమయతీతి రామ, ఆరమయతీతి రామ. రాముడంటేనే ఆనందం, రాముడంటేనే సంతోషం. రాముడికి మించినటువంటి ఆనందం ఇంకెక్కడా కూడా లేదు అని చెప్పంటున్నాడు. అందుకే వశిష్ఠుడు రామశబ్దంలో ఉండేటువంటి ఈ మహానుభావుడికి నామధేయం చేసి మనందరికీ ఆనందం కలిగించినటువంటి వాడైనాడు. ఆయన ఉట్టి రాముడు కాదు, శ్రీరామ. శ్రీరాముడు, శ్రీ అమ్మవారి యొక్క బీజాక్షరం రా. ఓం నమో నారాయణాయ. నారాయణ అష్టాక్షరీ మంత్రంలో ఉండేటువంటి రకారం మా. ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రంలో మా. ఈ రెండు జీవాక్షరాలు. రా లేకపోతే నారాయణ మంత్రమే లేదు, మా లేకపోతే ఈ పంచాక్షరీ మంత్రమే లేదు. అందుకే త్యాగయ్య అంటాడు, నారాయణ మంత్రమునకు రాజీవము, పంచాక్షరీ మంత్రమునకు మా జీవము. బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన కృషి మరే ప్రభుత్వం చేయలేదని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తనీష్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కురువల ఆత్మీయ సమావేశంలో ఆయన టీడీపీ ఎంపీ నాగరాజుతో కలిసి పాల్గొన్నారు. నగరంలోని తనీష్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కర్నూలు నియోజకవర్గ కురవల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, జనసేన నేతలు, కురవ సంఘం నాయకులతో కలిసి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నియోజకవర్గంలో ఉన్న 35,000 కురవల ఓట్లు టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులమైన తమకు వేసి గెలిపించాలని కోరారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తన 6 గ్యారెంటీలు అమలు చేసి కర్నూలును అభివృద్ధి చేస్తానని అన్నారు. కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చి జిల్లా రూపురేఖలు మారుస్తానని భరత్ అన్నారు. కురవ సంఘం నాయకులందరూ ప్రతి ఒక్కరిని కలిసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలని టీజీ భరత్ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ అర్షద్, రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్, సభాధ్యక్షులు మురళీ మనోహర్ ప్రసాద్ గారు, కె పరమేశ్, ఎల్లప్పరాజు, ఆనంద్, ఉమామహేశ్వరి, శ్రీలీల, గురువులమ్మ, మహేంద్ర, పాల సుంకన్న, ఆర్టీసీ నారాయణ, నాగార్జున గారు, తౌడు శ్రీను, రామకృష్ణ, రాయలసీమ రవి, మదాసి సుంకన్న, మద్దయ్య, మద్దిలేటి, బత్తిన కిరణ్, మహానంది, తిరుమలేష్, బలరాం, రామ్ కుమార్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ పుల్లన్న గారితో మీ కురువా సంఘం దానికి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండరు అనుకుంటా కదమ్మా. సార్తో చాలా అనుబంధం, చాలా అనుబంధం. లాస్ట్ టైం ఎలక్షన్స్లో హీ హాజ్ వర్క్ సో హార్డ్. ఆయన వంతు ఎంత ప్రయత్నించాడో అంత ఆ వయసులో కూడా చాలా ప్రయత్నించాడు. ఈవెన్ కడపలో బీసీలది పెద్ద బహిరంగ సభ జరిగింది టీడీపీది, అప్పుడు పోయినారు, అప్పుడు ఇష్యూస్ చెప్పారు. సో చాలా క్లోజ్లీ అసోసియేటెడ్. వాళ్ళ డాటర్ ఇక్కడ స్టేజ్ పైన ఉంది. ఆమె కూడా ఐ థింక్ మీ సంఘంకి సంబంధించిన వాట్ ఎవర్ చేయాల్సిన ఏదేదైతే ఆమె వంతు గ్యారంటీ ప్రయత్నిస్తుంది, గ్యారంటీ పోరాడుతుందని నేను అనుకుంటున్నా. ఒక్కటి నేను చెప్పేది, మనకి 2014లో తెలుగుదేశం పార్టీలో ఒకే ఒక నియోజకవర్గం నుంచి ఆ రోజు ఎంపీ సీట్ ఎగిరిపోయింది. సో నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో నా ప్రకారం కొద్దిగా ఆదోని అనేది కొద్దిగా బాగా వర్కౌట్ చేయాలి. సో మీ కురువాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళకి చెప్పండి, సీరియస్గా వర్కౌట్ చేయమని. ఏదో వచ్చినాం పోయినాం అనేది కాదు, మీకు టికెట్ కేటాయించారు, ఇది పర్మనెంట్గా పెట్టుకునే లెక్క మీరు చేసుకోవాలి. ఇంపార్టెంట్ లీడర్సు, కురువా సంఘం ఉండేవాళ్ళు, మీ క్యాస్ట్ వాళ్ళని అందరికీ కేటాయించారు, మనకు రెస్పెక్ట్ ఇచ్చి చంద్రబాబు గారు సీట్ ఇచ్చారు, ఎంపీ సీటు. ఇట్లా మనం చేయాలా అని చెప్పి మీరు కానీ చేస్తే చాలా బాగుంటుంది. రిజల్ట్స్ విల్ బీ సూపర్. అలాగే నాగరాజ్ గారికి కూడా లాస్ట్ మినిట్లో ఏదైనా ఒక సిస్టమేటిక్ ఉంటుంది కదా, తెలుగుదేశం పార్టీ నుంచి సార్ మేము కురువాకి ఇవ్వాలనుకుంటున్నాము, మన నాగరాజ్ గారికి ఎట్లా మీ అభిప్రాయం ఏమి అని. లేదు సార్ మీరు ఇఫ్ యూఆర్ కురువా వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు, నాగరాజ్ గారు ఓకే, నేను ఐ హ్యావ్ సపోర్టెడ్ హిమ్. కర్నూలులో కూడా చాలామంది బలమైన కురువ వాళ్ళు ఉన్నారు, మా పరమేశ్వర అన్న లాంటి వాళ్ళు ఉన్నారు. బలి ఇవ్వడానికి మొన్ననే సిద్ధపడినాడు భరత, బలి ఇవ్వడానికి మొన్ననే సిద్ధపడి కూడా వచ్చినాడు. కాబట్టి ఆయన కూడా ఖచ్చితంగా భయపడేది లేదు. కాబట్టి మీరందరూ సహాయ సహకారాల నుండి ఖచ్చితంగా కర్నూలు ఎమ్మెల్యేగా ఎంపీగా ఇద్దరు కూడా వచ్చేసి, ఎందుకోసం అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఆయనకు బస్సుపాటి నాగరాజు గారికి టికెట్ వస్తే చాలా బాగుంటుంది అనుకున్న వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కర్నూలు జిల్లాలో భరత్ అన్న మాత్రమే. ఎందుకోసమంటే ఆయన మనల్ని ఓన్ చేసుకున్నాడు. మన కురువల్ని నా వాళ్ళు అనుకున్నారు, మనం కూడా ఓన్ చేసుకున్నాం. భరత్ అన్నను ఓన్ చేసుకున్నాం. బస్తిపాటి నాగరాజన్నను అఖండమైన మెజార్టీతో గెలిపించాలనేసి నేను కోరుకుంటూ జై హింద్, జై జనసేన. భారీ వర్షం స్టార్ట్ అయింది. మన కుర్రోళ్ళకి టికెట్ రావట్లేదు. మనం ఆ నీటిని మడిచి పట్టుకోలేదు. చెరువు నింపినంత ఏదో బస్సులో టికెట్ పోతుందని చెప్పేసి అంటే ఓడిపోయామనుకోండి, జీవితంలో మనకి టికెట్ అలాట్ చేసే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఈ వచ్చే సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ గంటకు 2 గంటలు ఆలోచన చేసి ప్రతి ఒక్కరు చర్చ పెట్టుకొని ఎట్లయినా సరే మనం భారీ మెజార్టీ కావాలని గంగన వదిలే పనిచేయాలని కోరుకుంటున్నాం. మనకున్న సమాచారం మేరకు ఇప్పుడు నేను 7 అసెంబ్లీ తిరిగాను. ఆల్మోస్ట్ 99% 7 అసెంబ్లీ సీట్లు మనం స్వీప్ చేస్తామని కూడా ఖచ్చితంగా సభాముఖంగా తెలియజేస్తున్నాం. అది ఎందుకంటే కురవలకు ఖచ్చితంగా పార్లమెంట్ ఇచ్చినందుకే అవతల పార్టీ వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు. తెలుసా మీకు? డిఫెన్స్లో ఉన్నవాళ్ళు కురవలకు ఇచ్చాము కదా, వాళ్ళు ఇచ్చారు. కురవలకు ఎంత పెద్ద డ్యామేజ్ జరిగిపోయింది, మనం ఏం చేయలేకపోయినా వాళ్ళు డిఫెన్స్లో ఉన్నారు. కాబట్టి నేను చెప్పేవాడికి ఈ అవకాశాన్ని ఏమాత్రం మనలో వాళ్ళు అవతల పార్టీ ఇతర పార్టీ తొమ్మిది నేను దయచేసి ఏకదారులకు వచ్చి అందరూ బ్రహ్మాండమైన విజయాన్ని అందుకోవాలని కాంక్షిస్తూ కల్లూరులో జరుగుతున్న శ్రీ చౌడేశ్వరి మాత ఆలయ పునర్నిర్మాణం కోసం
పోలిశెట్టి నాగలక్ష్మయ్య దంపతులు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు పోలిశెట్టి వెంకటేశ్వర్లు వారిని సత్కరించారు. కల్లూరులోని చౌడేశ్వరీదేవి ఆలయం పునర్నిర్మాణం కోసం దాతలు ఆర్థిక సహాయం అందించారు. కర్నూలు నగరంలోని కల్లూరు చౌడేశ్వరీదేవి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. 300 సంవత్సరాల క్రితం కల్లూరుకు చెందిన పోలిశెట్టి వంశీయులు చౌడేశ్వరీదేవి ఆలయం నిర్మించారు. ఈ దేవాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పునర్నిర్మాణం చేసేందుకు భూమి పూజ చేశారు. దేవాలయం నిర్మాణం కోసం పోలిశెట్టి నాగలక్ష్మయ్య వరలక్ష్మి దంపతులు 10 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయం చైర్మన్ పోలిశెట్టి వెంకటేశ్వర్లు, స్థానిక కార్పొరేటర్ సానా శ్రీనివాసులు, చౌడేశ్వరీదేవి ఆలయ భజన బృందం వారిని సన్మానించారు. పునర్నిర్మాణంకు 20 లక్షల రూపాయలు ప్రజలు, 1 కోటి రూపాయలు ప్రభుత్వం చెల్లించింది. కాబట్టి అందరూ సహకరిస్తారు. చౌడేశ్వరి గుడి అభివృద్ధి కోసము మా పెద్దలు ఎప్పుడో ఎన్నో 300 సంవత్సరాల క్రితం కట్టినటువంటి దేవాలయాన్ని ఈరోజు మళ్ళా మా పోలిశెట్టి వంశీకులే ఈరోజు యొక్క దాన ధర్మంతో పునర్నిర్మాణం కోసము చందా రూపంగా మా వాళ్ళు ఫస్ట్ ఈరోజు 10 లక్షల రూపాయలు కూడా విరాళం చేయడం జరిగినది. నాగలక్ష్మి ఆప్కో డైరెక్టర్ మాజీ డైరెక్టర్ కూడా 10 లక్షలు వారి కుటుంబ సభ్యులతో విరాళం ఇవ్వడం కూడా జరిగినది. ఇంకా మేము కూడా ప్రయత్నం మా యొక్క ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయాన్ని ఈరోజు మళ్ళీ మేము వాళ్ళ పోలిశెట్టి వంశీకులే మేమే కూడా మళ్ళీ మాకు అవకాశం కల్పించినారు. కాబట్టి అమ్మవారి యొక్క దయతోనే ఈరోజు మళ్ళీ మేము పునర్నిర్మాణం చేయడానికి కూడా పూనుకున్నాము. దాంతోపాటు మా యొక్క సంఘం వాళ్ళు గ్రామం కూడా అందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలుపుతూ ఇంతతో విరమిస్తున్నాం. ప్రస్తుతం వేసవి ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో అవకాశం ఉన్న ప్రతి చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, వాటి ఆవశ్యకత ఎంతో ఉందని అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని మించిన్ బజార్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని మించిన్ బజార్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన యువనేత టీజీ భరత్కు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ లగిశెట్టి విశ్వనాథం యువనేత టీజీ భరత్ను శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పెద్దమ్మవారి శాలలో అమ్మవారికి దర్శించుకున్నారు. అనంతరం చలివేంద్రం ప్రారంభించి ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో నగరంలో అవకాశం ఉన్న ప్రతి చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. మించిన్ బజార్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇవి ఈనాటి మెట్రో న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.